ఒక చాలా పెద్ద కార్యక్రమం మనం టేకప్ చేయడం జరిగింది. మరి చాలా సక్సెస్ఫుల్ గా కూడా మన ఇంత పెద్ద ర్యాలీ, అది కూడా ఇంత పెద్ద ఎత్తున అందరు కూడా అంటే అందరూ మహిళలు కానివ్వండి, అదేవిధంగా యువత కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, మీడియా కానివ్వండి, జిల్లాధికారులు కానివ్వండి, పోలీస్ శాఖ ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ అయ్యి పెద్ద ఎత్తున మనము ఈ అవేర్నెస్ కార్యక్రమము ఈ 16th నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా చేయడం చాలా శుభ పరిణామం. సో దీంతో ఈ అవగాహన కార్యక్రమంతో మరి ఎవరెవరైతే మన మున్సిపాలిటీలో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా 100% ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఓటేస్తారనేసి కూడా మనం అందరం కూడా అనుకుంటా ఉన్నాం. సో అదే విధంగా ఈ నేషనల్ ఓటర్స్ డే మనం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇంకా కూడా చాలా మంది ఓటు వేయడానికి బయటికి రావట్లేదు. మరి వాళ్ళందరినీ కూడా నిద్ర లేపి వాళ్ళందరి బాధ్యత వాళ్ళకు గుర్తు చేసి ఓటు హక్కు మనం పొందడానికి ఎంత త్యాగాలు అంటే మన స్వాతంత్ర సమర యోధులు ఎన్నెన్ని త్యాగాలు చేస్తారో అవన్నీ కూడా స్మరించుకుంటూ ఆ విలువైన ఓటుని వృధా చేయొద్దు అనేసి ఒక సందేశం ప్రతి ఒక్కరికి కూడా వెళ్లే విధంగా కూడా మనం ఈ కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది. అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకొని మన పంచాయతీలో 90% అయితే ఈసారి 100% ఓట్లు అందరూ కూడా వేసే విధంగా మనం అందరం కూడా ప్రోత్సహించాలనేసి కూడా నేను చెప్తా ఉన్నాను. లాస్ట్ గా ఒక మాట ఏంటంటే ఎలక్షన్ కమిషన్ మన రాజ్యాంగం ఎంత పటిష్టంగా ఉంది అనేసి అంటే మనకి ఏ విధమైన ప్రెసిడెంట్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, కలెక్టర్ అయినా, ఎవరైనా కానీ ఒక చిన్న నిరుపేద వ్యక్తి ఉన్నా ఇల్లు లేకుండా ఒక ఫ్లైఓవర్ దగ్గరనో లేకపోతే రోడ్ సైడ్ ఎవరైనా పడుకుంటే కూడా కేవలమైన భారత సిటిజన్ అయితే చాలు, భారత పౌరుడు అయితే ప్రతి ఒక్కరికి ఇల్లు లేకపోయినా కానీ కూడా వాళ్ళకి ఓటు హక్కు కల్పించడం అనేది జరుగుతుంది. ఆ ఓటు హక్కు విలువ కూడా ప్రధానమంత్రి పోయి, రాష్ట్రపతి పోయి ఒక ఓటు వేస్తే వాళ్ళ ఓటు విలువ ఒకటి. సో ఒక నిరుపేద వ్యక్తి, ఇల్లు లేని వ్యక్తి, రోడ్ సైడ్ ఉన్న వ్యక్తి కూడా పోయి ఓటు హక్కు వేస్తే కూడా ఓటు విలువ ఆయన ఓటు విలువ కూడా ఒకటే. అంటే ఎంత పెద్ద వ్యక్తి అయినా, ఎంత చిన్న వ్యక్తి అయినా సమానంగా చూసే వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది ఎన్నికల కమిషన్ ఓటు మాత్రమే. లేకపోతే కులాల ఆధారితంగా కూడా అప్పుడు ఇంతకు ముందు ఎలక్షన్ జరిగినప్పుడు ఓన్లీ ఒక 5% 10% మాత్రమే అప్పుడు ఓటు హక్కు వినియోగించుకునే ఛాన్స్ ఉంటుండే. సో మెజారిటీ ఆఫ్ ద పబ్లిక్ ఎవరైతే చదువు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవ్వరికి కూడా ఓటు హక్కు అనేది ఉండకపోతుండే. సో స్వాతంత్రం రాకముందు మనం చూస్తుంటే చదువు ఆధారితంగా చదువుకున్న వాళ్ళు, ట్యాక్స్ కట్టే వాళ్ళు, పెద్దగా పైసలు ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ ఓటు హక్కు ఉంటుండే. వాళ్ళు చాలా తక్కువ పర్సెంటేజ్ మొత్తం మన దేశంలో వాళ్ళు ఉంటూ ఉండే. మరి స్వాతంత్రం ఏర్పడే టైంకి అప్పుడు ఒక డిస్కషన్ జరిగింది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో. మరి చాలా మంది అప్పుడు ఇండియాలో మొత్తం కూడా చూస్తున్నారు. మరియు అడిషనల్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ మేడం గారికి, వేదిక పైన ఇతరులకు, ఇక్కడికి చేసిన వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగస్తులు, మరి ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారం. ముఖ్యంగా 16వ ఓటర్ల జాతీయ దినోత్సవ సందర్భంగా మనకు ఎలక్షన్ కమిషన్ 1950 జనవరి 20వ తారీఖు రోజు ఎన్నికల సంఘం స్థాపించబడింది. అప్పటి నుంచి ప్రజాస్వామ్యంలో ప్రతిసారి ఆ ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. గతంలో మనకు ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా 2011వ సంవత్సరం నుంచి జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇప్పుడు 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం. మనకు ఎలక్షన్ కమిషన్ ఏర్పడినప్పటి నుంచి 1952 నుంచి మన 2023 వరకు మనకు అసెంబ్లీ ఎలక్షన్స్ 16 సార్లు జరిగినాయి. అలాగే 1952 నుంచి 2024 వరకు పార్లమెంట్ ఎలక్షన్స్ 18 సార్లు జరిగినాయి. అలాగే మనకు మున్సిపల్ ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్, రకరకాల ఎలక్షన్ జరుగుతున్నాయి. ఓటు ఒక వజ్రాయుధము. ఈ ఓటు హక్కును అందరూ కూడా వినియోగించుకోవాలి. నేను కూడా ఎక్కడ పోయినా కూడా నా ఓటు హక్కును వినియోగించుకుంటున్నాను. మనకు పోస్టల్ బ్యాలెట్ ఉంటుంది ఎంప్లాయీస్కు. అలాగే ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటు హక్కు 18 సంవత్సరం మనకు 1987 వరకు 21 సంవత్సరం ఓటు హక్కు ఉండే. మనకు మాజీ ప్రధానమంత్రి గారు 18 సంవత్సరాలకు 1988లో అప్పటి నుంచి 18 సంవత్సరాలు ఓటు హక్కు కలిగిన వారు ఓటు హక్కు వినియోగించుకోవాలా. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించి సద్వినియోగం చేసుకోవాలా. అప్పుడే మన ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ముఖ్యంగా ఈసారి మై ఇండియా మై ఓటు ఒక థీమ్ అనేది ఎలక్షన్ కమిషన్ నిర్వహించింది. కాబట్టి ప్రతి ఒక్కరూ రాబోయే మున్సిపల్ ఎలక్షన్ లోపల ప్రజలందరూ ఓటు హక్కును వినియోగం చేసుకోవాలి. అట్లాగే ఎంప్లాయీస్ కూడా. అలాగే మనకు 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్, నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ
ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.